ఒక పిల్లవాడు జైంట్ వీల్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ అతనికి వాళ్ళ అమ్మ నాన్న జైంట్ వీల్లోకి రమ్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో ఆ పిల్లవాడు జైంట్ వీల్ ఎక్కగానే ఆ వీల్ అనుకోకుండా తిరగడం స్టార్ట్ అవుతుంది. అలా ఎందుకు అనేది మనకు మొత్తం మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక స్టీఫెన్ అనే ఒక వ్యక్తి కొంతమంది అమ్మాయిల్ని మూవీ ఆడిషన్ కోసం పిలుచుకుని వచ్చి వాళ్ళకి ఒక స్క్రిప్ట్ చెప్తాడు. అందులో ఒకతను తనకు చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక అమ్మాయిని లవ్ చేసి ఒకరోజు ఆ అమ్మాయితో ఆ అబ్బాయి అమ్మా నాన్నల్ని తనే చంపుకున్నానని చెప్పేస్తాడు. అలాగే ఆ అబ్బాయి ఒక చాకు తీసుకొని అతని లవర్ అమ్మాయితో నువ్వు నిజం చెప్పు, నిన్ను వదిలేస్తానని అన్నప్పుడు దానికి ఆ అమ్మాయి నేను నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను వదిలేస్తే నేను పోలీసులకు చెప్పేస్తాను అనే డైలాగ్ చెప్పాలి. ఆ స్క్రిప్ట్ లోని ఒక అమ్మాయి క్యారెక్టర్ కోసమే ఇప్పుడు ఆడిషన్ జరుగుతోంది. ఆ అమ్మాయిలు ఆ డైలాగ్ చెప్పేటప్పుడు చాలా భయపడాలి. వాళ్ళు పెద్దగా భయపడకుండా ఉంటే స్టీఫెన్ నేను ఒరిజినల్ కత్తి తీసుకొని వస్తాను, దాన్ని చూసన్నా మీరు నిజంగా చంపేదానికి వస్తున్నాడు అని ఫీల్ అయ్యి డైలాగ్ చెప్పండి అని చెప్తాడు. అలా ఒక్కోసారికి ఒక్కొక్కరి లెక్కన ఆడిషన్ చేస్తూ 9 మంది అమ్మాయిల్ని అతను కత్తితో చంపేస్తాడు. ఆడిషన్ చేసిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి మాత్రం ఆ డైలాగ్ కొంచెం బాగలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అతన్ని చిన్నప్పటి నుంచి చూసి ప్రేమించింది, అలా ఎలా వెళ్లి చెప్తుంది అంటుంది. మరోవైపు ఇలా 9 మంది అమ్మాయిలు కనపడకుండా పోవడం వల్ల పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసి ఆ సైకో స్టీఫెన్ అని అలాగే అతని ఇంటిని కనుక్కుంటారు. ఇక స్టీఫెన్ ని కాల్చి చంపేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్టీఫెన్ అక్కడ ఉండడు. విచిత్రంగా ఆ రోజు రాత్రి స్టీఫెన్ పోలీసులకి లొంగిపోతాడు. ఈ విషయం పబ్లిక్ కి మీడియాకి అందరికీ తెలుస్తుంది. ఈ విషయం మీద పబ్లిక్ చాలా కోపంగా ఉంటారు. అసలు స్టీఫెన్ 9 మంది అమ్మాయిల్ని హత్య చేసిన తర్వాత ఎందుకు తనంతట తానే లొంగిపోయాడు అనే విషయం పోలీసులకు కూడా అర్థం కాదు. ఈ మూవీ పేరు స్టీఫెన్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. స్టీఫెన్ ని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అతను 9 మంది అమ్మాయిల్ని హత్య చేసినట్టు, అది కూడా కత్తితో వాళ్ళ ఇంటిలోనే పొడిచి చంపినట్టు, ఆ తర్వాత ఆ శవాల్ని అడవిలో వేసినట్టు చెప్తాడు. కానీ పోలీసులకి అడవిలో ఆ శవాలేవి దొరకవు. కేవలం ఒక అమ్మాయి యొక్క చైన్ మాత్రమే దొరుకుతుంది. తర్వాత స్టీఫెన్ ని కోర్టుకు తీసుకుని వెళ్తారు. స్టీఫెన్ కోర్టులో తనకు లాయర్ వద్దని అలాగే ఆ హత్యలన్నీ చేశానని ఒప్పుకుంటాడు. అతని ప్రవర్తన కొంచెం విచిత్రంగా ఉండడం వల్ల జడ్జి అతనికి మతిస్థిమితం బాగుందో లేదో చెక్ చేసి 10 రోజుల తర్వాత తిరిగి కోర్టుకు తీసుకుని రమ్మని చెప్తాడు. దానితో స్టీఫెన్ ని పోలీసులు జైలుకు తీసుకుని వెళ్తారు. ఇక 2006లో స్టీఫెన్ చిన్నగా ఉన్నప్పుడు ఒక అమ్మాయితో కలిసి పార్క్ లో కుక్కపిల్లతో ఆటలాడుకుంటున్నప్పుడు స్టీఫెన్ వాళ్ళమ్మ వచ్చి అతన్ని బైక్ లో ఇంటికి పిలుచుకొని వెళ్ళిపోతుంది. సాయంత్రం అయింది కాబట్టి అతను తనతో పాటు ఆ కుక్క పిల్లను కూడా ఇంటికి తీసుకువెళ్తాడు. వాళ్ళ నాన్న చూస్తే చాలా గొడవ చేస్తాడని వాళ్ళమ్మ భయపడుతూ ఉండేది. స్టీఫెన్ నాన్న ఒక పీటీ టీచర్. అతనికి ఎంతో టాలెంట్ ఉన్నా కానీ గేమ్స్ లో ఎక్కువ దెబ్బలు తగలడం వల్ల పెద్దగా ఎదగలేకపోయాడు. దాంతో రోజు మందు తాగి ఇంటికి వచ్చి వాళ్ళమ్మని రోజు తిడుతూ స్టీఫెన్ ని ఎక్కువ ఎక్సర్సైజ్ చేయమని టార్చర్ చేసేవాడు. ఇక ఆ రోజు కూడా ఫుల్లుగా మందు తాగి ఇంటికి వచ్చి తనకు తెలియకుండా ఆ కుక్క పిల్లని ఎందుకు తెచ్చారు అని అరిచి ఆ కుక్క పిల్ల అతని మీద పాసిపోసే కిందికి దాన్ని చంపేస్తాడు. స్టీఫెన్ వాళ్ళమ్మ దాన్ని పూడ్చిపెట్టేస్తుంది. ఇక ప్రెజెంట్ లో స్టీఫెన్ ని సీమా అనే సైకియాట్రిస్ట్ దగ్గరికి పిలుచుకొని పోతారు. సీమా స్టీఫెన్ కి కొన్ని ఫొటోస్ చూపించి ఆ ఫోటో చూస్తే తనకు ఏమనిపిస్తుంది అని అడిగితే స్టీఫెన్ అది ఒక రాక్షసులాగా కనిపిస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని అంతం చేయడానికి వస్తున్నాడు అని చెప్తాడు. అలాగే సీమా స్టీఫెన్ చేతికి ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆ క్వశ్చన్స్ చూస్తే నీకేమనిపిస్తుందో వాటిని టిక్ చేయమని చెప్పి మిగిలిన గతం గురించి అడుగుతుంది. 2012వ సంవత్సరంలో స్టీఫెన్ వాళ్ళ నాన్న స్కూల్లో ఒక అమ్మాయిని బాత్రూంలో వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేయడం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ దాకా వెళ్ళుంటుంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక ఇన్స్పెక్టర్. దాంతో స్టీఫెన్ వాళ్ళ నాన్నని 6 నెలలు బెడ్ మీద నుంచి లేకుండా కొడతారు. అలా స్టీఫెన్ ఒక సైకోలా మారడానికి కారణం వాళ్ళ నాన్న, కానీ అతన్ని పూర్తిగా సైకోలా మార్చింది వాళ్ళ అమ్మ అని చెప్తాడు. స్టీఫెన్ నాన్న పని చేయలేకపోవడం వల్ల స్టీఫెన్ అమ్మ ఎప్పుడో వదిలేసిన బేకరీ జాబ్కి మళ్ళీ వెళ్తుంది. ఆ రోజు నుంచి వాళ్ళ ఇంటి మొత్తం కంట్రోల్ వాళ్ళమ్మ చేతిలోకి వెళ్తుంది. స్టీఫెన్ అమ్మ స్టీఫెన్ ని వాళ్ళ నాన్నని ఒక బానిసల్లా చూస్తూ ఉండేది. స్టీఫెన్ వాళ్ళ నాన్నకి వాళ్ళమ్మ రోజు ఏదో ఒక మాత్రని పాలలో కలిపి క్రమం తప్పకుండా ఇస్తుండేది. స్టీఫెన్ ని కూడా అలాగే చేయమని చెప్పేది, కానీ బయట వాళ్ళతో మాత్రం చాలా మంచిగా మాట్లాడుతుండేది. ఈ మాటలు విని టెస్ట్ పూర్తయిన తర్వాత సీమా మైకెల్ అనే పోలీస్తో స్టీఫెన్ అబద్ధం చెప్తున్నాడని, అది తన టెస్ట్ ద్వారా కనిపెట్టానని చెప్తుంది. దాంతో మైకెల్ స్టీఫెన్ ఇంకా వాళ్ళమ్మ నాన్నల గురించి ఎంక్వైరీ చేస్తాడు. దానిలో ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తుంటారు. కొంతమంది స్టీఫెన్ వాళ్ళమ్మ చెడ్డదని, మరికొంతమంది స్టీఫెన్ వాళ్ళ నాన్న చెడ్డవాడని, కానీ స్టీఫెన్ మాత్రం మంచివాడని, ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడని చెప్తారు.
అలాగే స్టీఫెన్ ఫ్రెండ్ ని ఎంక్వైరీ చేసినప్పుడు స్టీఫెన్ ని వాళ్ళ అమ్మ రోజు కొట్టేదని, ఆ విషయం తనకు వాళ్ళిద్దరూ గేమ్స్ ఆడేటప్పుడు చెప్పినా అతను నమ్మలేదని, కానీ ఒకరోజు స్టీఫెన్ అతని నాన్నకి టాబ్లెట్ ఇవ్వలేదని, వాళ్ళమ్మ స్టీఫెన్ ని కొట్టడం అతను కల్లారా చూశానని చెప్తాడు. తర్వాత మైకేల్ స్టీఫెన్ నాన్న పనిచేసిన స్కూల్కి వెళ్తాడు. అనుకోకుండా అక్కడికి స్టీఫెన్ వాళ్ళ నాన్న కెమెరాతో బాత్రూంలో రికార్డ్ చేసిన అమ్మాయి వాళ్ళ నాన్న వస్తాడు. ఆయన కూడా ఒక పోలీసే. మైకేల్ అతన్ని కూడా ఎంక్వైరీ చేసినప్పుడు స్టీఫెన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపేగిందికి స్టీఫెన్ అతన్ని చంపేశాడని, కానీ ఆ పోలీస్ కూతురికి జరిగిన దానివల్ల ఆ పాప చాలా రోజులు బయటకు రాకుండా ఉండిపోయి ఉంటుంది. దానికి కారణమైన వాడిని స్టీఫెన్ చంపేయడం వల్ల స్టీఫెన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని చంపి అతను కూడా చనిపోయాడని స్టీఫెన్ మీద ఏ కేసు లేకుండా క్లోజ్ చేసుకుంటారు. ఈ విషయాలన్నీ మైకేల్ కి ఆ పోలీస్ చెప్పి తప్పుగా కేసు క్లోజ్ చేసిన దానికి క్షమించమని అడుగుతాడు. ఇక మైకేల్ సీమాతో మాట్లాడుతున్నప్పుడు స్టీఫెన్ ఇంట్లో వాళ్ళకి ఒక చర్చ్ బ్రాస్లైట్ దొరుకుతుంది. ఇక స్టీఫెన్ చెప్తున్నవి నిజమా అబద్ధమా తెలుసుకోవాలంటే అతను మిగిలిన కథ చెప్పేటప్పుడు వాళ్ళ నాన్నని చంపానని ఒప్పుకుంటే అతను నిజం చెప్తున్నట్టు లేదా అబద్ధం చెప్తున్నట్టు అని ఫిక్స్ అవుతారు. మళ్ళీ స్టీఫెన్ తన కథ చెప్తాడు. 2021లో స్టీఫెన్ వాళ్ళమ్మ క్రిస్మస్ కోసం ఒక శారీని ఇస్త్రీ చేయమని వాళ్ళ నాన్నకు చెప్పి వెళ్తుంది. కానీ అతనికి శారీ సరిగ్గా ఇస్త్రీ చేయడం రాదు. దాంతో ఆ పనిని అతను తన కొడుకు స్టీఫెన్ కి చెప్తాడు. అతను మిగిలిన వంట చేయడం, చెట్లకు నీళ్లు పోయడం, బోకులు కడగడం అన్ని పనులు చేస్తానని, నువ్వు కేవలం ఈ శారీని ఇస్త్రీ చేయమని అతను తన కొడుకు స్టీఫెన్ కి చెప్తాడు. స్టీఫెన్ సరే అని శారీని ఇస్త్రీ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరో వస్తారు. అక్కడికి వెళ్లి చూస్తే అతనికి ఒక ఆఫర్ లెటర్ వచ్చుంటుంది. అందులో అతను జాబ్ కి సెలెక్ట్ అయినట్టు ఉంటుంది. ఆ విషయం స్టీఫెన్ వాళ్ళ నాన్నకు చెప్తాడు. ఆ టైంలో స్టీఫెన్ ఇస్త్రీ పెట్టి గురించి మర్చిపోయి ఉంటాడు. అక్కడికి వెళ్లి చూస్తే చీర బాగా కాలిపోయి ఉంటుంది. అది చూడగానే స్టీఫెన్ నాన్న చాలా భయపడిపోతాడు. తన భార్యకు తెలిస్తే చాలా కొడుతుందని. అది చూసిన స్టీఫెన్ కొత్త చీర కొనుక్కుని వచ్చి అక్కడ పెడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని వాళ్ళ నాన్నకి చెప్పి ఒప్పించి వాళ్ళ నాన్నని వాళ్ళమ్మ కారులో పిలుచుకొని షాపింగ్కి వెళ్లి కొత్త చీర కొంటారు. అలాగే హోటల్కి వెళ్లి భోజనం కూడా చేస్తారు. అలా ఆనందంగా స్టీఫెన్ నాన్న బయటకు వెళ్లి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. వాళ్ళ నాన్నకి సిగరెట్ తాగాలనిపించి వచ్చే దారిలో 1కి 3 సిగరెట్లు స్టీఫెన్ ని కొనియమని తాగుతాడు. ఆ రోజు రాత్రి స్టీఫెన్ ఇంట్లో పడుకొని ఆఫర్ లెటర్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు కిందన వాళ్ళమ్మ వాళ్ళ నాన్నని బాగా కొడుతుంటుంది. స్టీఫెన్ ఏం జరుగుతుందా అని చూసేదానికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ నిన్ను ఎవరు రమ్మన్నారు, ఎందుకు వచ్చావు అని స్టీఫెన్ ని కూడా కొడుతుంది. స్టీఫెన్ ని వాళ్ళ నాన్నని ఇద్దరిని ఇంట్లో కూర్చోపెట్టి మర్యాదగా మీలో ఎవరు నిజం చెప్తారో వాళ్ళని వదిలేస్తాను అని చెప్పేగిందికి స్టీఫెన్ వాళ్ళ నాన్న జరిగిన విషయం మొత్తం చెప్పేస్తాడు. దాంతో స్టీఫెన్ వాళ్ళమ్మ నీకు జాబ్ వచ్చిందని ఇంత చేస్తావా, నువ్వు జాబ్లోకి వెళ్ళకూడదు, నాతో పాటు బేకరీలో వర్క్ చేయాలి అని చెప్తుంది. దానికి స్టీఫెన్ ఒప్పుకోడు. అంతలోకే స్టీఫెన్ పక్కన అతని ఆఫర్ లెటర్ పడి ఉండటం, దాన్ని స్టీఫెన్ తీసుకుందామనే లోపు వాళ్ళమ్మ ఆ లెటర్ తీసుకొని చింపేసి నువ్వు జాబుకి ఇప్పుడెలా వెళ్తావో నేను చూస్తానంటుంది. స్టీఫెన్ కోపంగా నువ్వు నన్ను జాబుకు పంపిస్తావా పంపియ్యవా అని చాలాసార్లు అడుగుతాడు. దానికి వాళ్ళమ్మ ఒప్పుకోకుండా ఉండేసరికి వాళ్ళమ్మని గొంతు నులిమి పక్కన ఉన్న కత్తితో పొడిచి చంపేస్తాడు. అది చూసిన వాళ్ళ నాన్నకి పిచ్చ ఆనందమేస్తుంది. స్టీఫెన్ ని పోలీసులకు ఫోన్ చేసి ఇవ్వమని తనే తన భార్యని పొడిచి చంపేశానని చెప్తాడు. తన కొడుకు స్టీఫెన్ తో నువ్వు మంచి పనే చేశావని చెప్తూ తన భార్య మీద పాస్ పోసేదానికి వెళ్తాడు. అది చూసిన స్టీఫెన్ కి చాలా కోపం వచ్చి వాళ్ళ నాన్నను కూడా పట్టుకుని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఈ విషయాలన్నీ వింటానిట్టే సీమ షాక్ లో ఉండిపోతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి కేవలం వాళ్ళ నాన్నని చంపాడు అని ఒప్పుకుంటే అతను నిజం చెప్తున్నట్టు, ఒప్పుకోలేదంటే అబద్ధం చెప్తున్నట్టు అనుకుంది. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా తనే చంపాడు అనే విషయం విని షాక్ లో ఉండిపోతుంది. మరోవైపు ఎవరో రక్తం మరకలతో కూడిన సంచుల్ని కోలవారం దగ్గరికి ట్రక్ లో తీసుకుని వెళ్తుంటారు. ఇక స్టీఫెన్ కథలో వాళ్లకున్న మరొక ప్రశ్న అతని తర్వాత ఎక్కడికి వెళ్లాడని. మైకేల్ ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం స్టీఫెన్ జాబ్ కోసం చెన్నైకి వెళ్లి అక్కడ ఒక అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయితో పాటు ఉన్నట్టు తెలుసుకుంటాడు. అలాగే స్టీఫెన్ ఇప్పుడు లొంగిపోయే ముందు స్టెయిన్ మేరీ చర్చికి వెళ్ళుంటాడు. దానికి తోడు స్టీఫెన్ వాళ్ళ ఇంట్లో దొరికిన బ్రాస్లైట్ పైన కూడా ఆ చర్చ్ పేరే ఉంటుంది. దాంతో మైకేల్, సీమ ఇద్దరు చర్చికి వెళ్లి స్టీఫెన్ గురించి డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ చర్చ్ ఫాదర్ దానికి ఒప్పుకోడు. గవర్నమెంట్ నుంచి అఫీషియల్ లెటర్ తెమ్మంటాడు. మైకేల్ లెటర్ తేవడం వల్ల పబ్లిక్ కి, మీడియాకి ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది, కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే
చర్చి ఫాదర్ సరేనని ఆ బ్యాండ్ ఒక అమ్మాయిది, అలాగే 2 నెలల కిందటం జరిగిన ఒక ఫెస్టివల్లో అది అందరికీ పంచామని చెప్తాడు. ఇక ఆ పండక్కి వచ్చిన అందరి పేర్లు లిస్టు తీసుకొని 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిల్ని సెపరేట్ చేస్తే టోటల్గా 70 మంది వస్తారు. సీమ మళ్ళీ స్టీఫెన్తో మాట్లాడినప్పుడు ఆ చర్చి పేరు వినగానే స్టీఫెన్ రేపు మాట్లాడుకుందామని కాన్వర్జేషన్ ని ఆపేస్తాడు. స్టీఫెన్ అక్కడికి వచ్చిన రోజు నుంచి అలా మాట్లాడేది నిలిపేయడం అదే మొదటిసారి. దాంతో సీమాకు డౌట్ వచ్చి ఆ విషయాన్ని మైకేల్కి చెప్పి ఆ చర్చిలోనే ఏదో జరిగిందని వాళ్ళు ఫిక్స్ అయ్యి ఆ చర్చికి వెళ్లి లిస్టులో ఉన్న 70 మంది అమ్మాయిల్ని చర్చికి పిలిపించండి అని చెప్తారు. కానీ సడన్ గా 70 మందిని అలా ఏ సందర్భం లేకుండా పిలిపించడం చాలా కష్టం. దాంతో మైకేల్ బైబిల్లోని ఒక కథ ప్రకారం సెయింట్ స్టీఫెన్ అనే ఒక ఆయన యేసుక్రీస్తు కోసం యేసు చెప్పే మాటలు నమ్మి ఆయన అడుగుజాడల్లో నడవడం ద్వారా దెబ్బలు తిని చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ చనిపోయే ఆయన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన కలలోకి వచ్చాడని, ఎవరో ఆయనతో అబద్ధం చెప్పారని, యేసుక్రీస్తుని క్షమించమని ప్రార్థించేదానికోసం ఆ మరుసటి రోజు ఆదివారం రమ్మని అందరికీ ఫోన్ చేసి చెప్పమంటాడు. ఆ మరుసటి రోజు 54 మంది అమ్మాయిలు వాళ్ళు చెప్పిన విధంగానే అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన అందరి డీటెయిల్స్ అలాగే రానివారి డీటెయిల్స్ అన్నీ తీసుకొని మైకేల్ సీమా దగ్గరకు వెళ్తాడు. సీమా దగ్గర ఉన్న లిస్టు ప్రకారం 54 మంది అక్కడికి వచ్చారు. కానీ మైకేల్ ఎంక్వైరీ చేసింది 53 మందిని మాత్రమే. ఆ ఒక్కరు ఎవరని 2 లిస్టులు చూసినప్పుడు మేరీ అనే ఒక అమ్మాయి పేరు ఉంటుంది. దాంతో వాళ్ళిద్దరూ చర్చికి వెళ్దామని వెళ్తున్నప్పుడు స్టీఫెన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఒక కానిస్టేబుల్ చెప్తాడు. దాంతో సీమ స్టీఫెన్ దగ్గరకు వెళ్తుంది, మైకేల్ చర్చి దగ్గరకు వెళ్తాడు. మైకేల్ టెన్షన్ గా చర్చికి వెళ్లి అక్కడ వాళ్ళకు లిస్ట్ ఇచ్చిన నన్ని, ఫాదర్ని ఇద్దరిని ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి అక్కడే ఉందని చెప్తారు. వెంటనే మైకేల్ వెళ్లి చూస్తే మేరీ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. నిజానికి ఆమె ఒక నన్ డ్రెస్ లో ఉండడం వల్ల వాళ్ళు ఆమెని ఎంక్వైరీ చేయలేదు. మైకేల్, సీమ ఇద్దరూ మేరీని ఎంక్వైరీ చేస్తారు. దానిలో తేలే విషయం మేరీ స్టీఫెన్ యొక్క 10th సస్పెక్ట్, అంటే స్టీఫెన్ చేతిలో చనిపోవలసిన 10వ అమ్మాయి. మూవీ స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు వాళ్ళు స్క్రిప్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి తను చిన్నప్పటి నుంచి చూసి ప్రేమించిన వ్యక్తిని పోలీసులకు ఎందుకు పట్టిస్తాను అని చెప్పిన ఆ ఒకే ఒక అమ్మాయి ఈ మేరీ. మేరీ ఆ మాట చెప్తానిట్టే స్టీఫెన్ చాలా ఎక్కువ బాధపడి మేరీకి సారీ చెప్పి ఆమె చేతికి కత్తిచ్చి జాగ్రత్తగా కారులో తీసుకుని వెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి, నేను మీతో పాటు ఒక రోజు ఉండాలనుకుంటున్నాను, మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు, నాతో పాటు తిరగనవసరం లేదు, మీరు ఎక్కడ ఉంటారో చెప్తే నేను జస్ట్ అక్కడికి వచ్చి మిమ్మల్ని చూస్తానంతే, ఆ తర్వాత నేను పోలీసులకు లొంగిపోతాను, ఒకవేళ నేను లొంగిపోలేదంటే మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమని చెప్పుంటాడు. ఆ తర్వాత స్టీఫెన్ ఆ అమ్మాయితో చెప్పిన విధంగానే చర్చిలో చూసి ఆ మరుసటి రోజు పోలీసులకి లొంగిపోయి ఉంటాడు. అందుకోసం దేవుడే తనను కాపాడాడని మామూలు జీవితం వదిలేసి చర్చిలో నన్నుగా చేరుంటుంది. అదీ కాకుండా స్టీఫెన్ పోలీసులు మంచివాళ్ళు కాదు, నీలాంటి మంచి వాళ్ళకి అక్కడ విలువ లేదు, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దు అని చెప్పి ఉంటాడు. కాబట్టి ఆ అమ్మాయి పోలీసులకి ఈ విషయాలేవి ముందుగానే చెప్పలేదు. మరోవైపు స్టీఫెన్ కి అతను తాగే కాఫీలో విషం వేసింటారు, అతను సూసైడ్ చేసుకోలేదు. ఇక వీళ్ళు తెలుసుకునే విషయాల గురించి, ఆడిషన్లో సీన్ గురించి స్టీఫెన్ దగ్గరకు వెళ్లి మాట్లాడినప్పుడు స్టీఫెన్ చాలా ఏడుస్తూ చెన్నైలో తను గడిపిన జీవితం గురించి చెప్తాడు. వాళ్ళ అమ్మా నాన్నని చంపిన తర్వాత చెన్నైలో తను చిన్నప్పటి నుంచి స్నేహంగా ఉన్న కృతికాని లవ్ చేసి పెళ్లి చేసుకుని ఉంటాడు. కష్టాలన్నీ పోయాయి, సుఖంగా ఉందామనుకున్నప్పుడే అతని మైండ్లో వాళ్ళ అమ్మా నాన్నలు చేసిన గాయాలు బాగా ముదిరిపోయి ఉంటాయని తేలుతుంది. అలా రోజు ఏదో ఒకటి పిచ్చిగా ఆలోచిస్తూ వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోల ముందర నిలబడుకొని వాళ్ళు ఫోటోల్లో నుంచి ఇతనితో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు కృతికాతో మాట్లాడుతున్నప్పుడు స్టీఫెనే తన అమ్మా నాన్నని చంపాడని చెప్తాడు. ఆ విషయాలు వింటానిట్టే కృతిక చాలా భయపడిపోతుంది. ఆ సమయంలో తను ఏం మాట్లాడలేకపోతుంది. ఆ మరుసటి రోజు నుంచి స్టీఫెన్ కి కృతిక ఎక్కడ పోలీసులకు నిజం చెప్పేస్తుందో అని రోజు టెన్షన్ మొదలవుతుంది. అలా అతను ఒక సైకోలా మారిపోతుంటాడు. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తుంటాడు. కృతిక వర్క్ చేసుకుంటున్నా, బాత్రూంలో ఉన్నా, ఆఫీసుకు వెళ్తున్నప్పుడు వెనకంటి వెళ్తూ, రాత్రి నిద్రపోయేటప్పుడు ఒక పిచ్చి పట్టిన వాడిలా మాట్లాడుకుంటూ, కత్తి తీసుకొని ఒక సైకోలా రాత్రంతా ఇల్లంతా తిరుగుతూ ఆ అమ్మాయికి మెంటల్ టార్చర్ చూపిస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా అన్నీ భరిస్తూనే ఉంటుంది. అతని కోసం ఆ అమ్మాయిని వారం రోజులు జాబ్ నిలిపేయమంటే ఆమె జాబ్ నిలిపేస్తుంది. అయినా స్టీఫెన్ లో మార్పు రాదు. వారం తర్వాత స్టీఫెన్ ని హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తుంది.
అలా కొన్ని వారాలు నెలలు కృతిక ఆ మెంటల్ టార్చర్ని అనుభవిస్తున్నప్పుడు స్టీఫెన్ ఒకరోజు కృతికాని ఫాలో చేయకుండా ఇంటి దగ్గరే ఉండిపోతాడు. ఇక అంతా చెక్కబడింది, స్టీఫెన్ మారాడు అనుకున్న రోజు రాత్రి మామూలుగానే కత్తితో తిరుగుతూ ఉంటాడు. దాంతో కృతిక నేను కొన్ని రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్తుంది. దానికి స్టీఫెన్ ఒప్పుకోడు. కృతిక ఎంతో సేపులు బతిమలాడుకుంటుంది. కానీ అవన్నీ స్టీఫెన్ వినే పరిస్థితిలో లేడు. అలా ఎంతో సేపులు కృతిక బతిమలాడుకున్న తర్వాత స్టీఫెన్ కృతికతో నిజం ఒప్పుకుంటున్నాను, నేను వెళ్లి పోలీసులకు చెప్తాను అనే మాట చెప్పు, నేను నిన్ను వదిలేస్తాను అంటాడు. కృతిక సరే ఆ మాట చెప్తేనన్నా ఇంటికి పంపిస్తాడేమోనని కృతిక ఆ మాట అన్న వెంటనే స్టీఫెన్ కృతికాని చంపేస్తాడు. తరువాత తను చేసిన దానికి ఎంతో కుమిలిపోయి బాధపడుతూ ఉంటాడు. తను చేసిన దానిలో అతిపెద్ద తప్పు ఇదేనని స్టీఫెన్ చెప్తాడు. ఇలా వాళ్ళ అమ్మని నాన్నని తర్వాత కృతికాని చంపేసి మిగిలిన వాళ్ళని కూడా అలాగే చంపేస్తూ వచ్చాడట. ఇక వీళ్ళు సేకరించిన అన్ని ఆధారాలు తీసుకొని స్టీఫెన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. అతను మెంటల్గా సరిగ్గా లేడు కాబట్టి, అలాగే కోర్టు ప్రతీకారాలు తీర్చుకునే చోటు కాదు కాబట్టి అతన్ని ఉరితీయకుండా 2 జీవిత ఖైదీల శిక్ష వేస్తారు. అలాగే అతనికి రోజూ కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచిస్తారు. స్టీఫెన్ కేసులో పోలీస్ మైకేల్కి, సైకియాట్రిస్ట్ సీమాకి అర్థం కాని విషయం, ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న వారు మైకేల్ కంటే మెరుగ్గా ఉండేవాళ్ళు. అంటే కొంచెం మంచిగా మెంటల్గా స్టేబుల్గా ఉండేవాళ్ళు. అదీ కాకుండా స్టీఫెన్ అడవిలో పారేసిన అమ్మాయిల డెడ్ బాడీలు ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ తర్వాత స్టీఫెన్ ని తీసుకుని వెళ్లి పోలీస్ వ్యాన్ లో కూర్చోబెడతారు. ఆ వ్యాన్ లో స్టీఫెన్ కి వాళ్ళ అమ్మా నాన్న, కృతిక, చనిపోయిన 9 మంది అమ్మాయిలు కనిపిస్తారు. అక్కడ స్టీఫెన్ తనలో తాను మాట్లాడుతున్నట్టు వాళ్ళతో మాట్లాడుతాడు. అప్పుడే కొన్ని భయంకరమైన నిజాలు బయటపడతాయి. ఫస్ట్, వాళ్ళ ఇంట్లో చనిపోయిన కుక్క పిల్లని చంపిండేది స్టీఫెన్. స్కూల్లో అమ్మాయి వీడియో తీసింది కూడా స్టీఫెనే. స్టీఫెన్ మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళ నాన్న ఆ వీడియోని తీసింది తనేనని నేరం ఒప్పుకొని దెబ్బలు కూడా తినుంటాడు. స్టీఫెన్ పుట్టుక నుంచే ఒక సైకోలా బిహేవ్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ వీధిలోని కుక్కల్ని, పిల్లుల్ని చంపుతూ ఉండేవాడు. స్టీఫెన్ మీద ఉన్న ప్రేమతో వాళ్ళ నాన్న స్టీఫెన్ చేసిన తప్పులన్నిటికీ క్షమాపణలు కోరుతూ ఉండేవాడు. స్టీఫెన్ చేసిన తప్పులకి వాళ్ళమ్మ అతన్ని చాలాసార్లు బొజ్జగించి మందలించి మార్చడానికి చూసింది. స్టీఫెన్ పెద్దయ్యాక వాళ్ళ అమ్మ మాట కూడా వినకుండా ఆమెను కూడా చంపేశాడు. వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని చంపిన కేసు అతని మీద వేసుకొని పోలీసులకు లొంగిపోమని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి ఇస్తాడు. వాళ్ళ నాన్న స్టీఫెన్ చెప్పిందే చేసినా కూడా మళ్ళా పోలీసులు వచ్చాక మాట మారుస్తాడేమోనని స్టీఫెన్ వాళ్ళ నాన్నను కూడా చంపేశాడు. ఇక పొరపాటున ఒకరోజు అనుకోకుండా కృతికాకి వాళ్ళిద్దరినీ చంపేసిన విషయం చెప్పేశాడు. ఆ తర్వాత కృతికాని కూడా చంపేశాడు. అతను ఒక సైకో కాబట్టి, అతనికి హత్యలు చేయడం ఇష్టం కాబట్టి మిగిలిన 9 మంది అమ్మాయిల్ని కూడా కేవలం ఒక ఆడిషన్ అనే ఒక సాకుతో పిలిచి చంపేశాడు. వాళ్ళకి చంపడానికి ఎటువంటి కారణం అవసరం లేదు, కేవలం అతను ఒక సైకో కాబట్టి. 10వ అమ్మాయిని చంపేద్దామనే లోపు పోలీసులకి స్టీఫెనే ఇంతమంది అమ్మాయిల్ని హత్య చేశాడు అనే ఇన్ఫర్మేషన్ తెలిసిపోయి ఉంటుంది. ఇక మేరీని కూడా చంపేస్తే పోలీసులు డైరెక్ట్ గా షూటైడ్ ఆర్డర్స్ తో వచ్చి గన్నులతో కాల్చేస్తారని తెలివిగా చర్చికు వెళ్లినట్టు నటించి ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి ఇంత నాటకమో ఆడాడు. తర్వాత 10 ఏళ్లకి సత్ప్రవర్తన ద్వారా బయటకు వచ్చి మిగిలిన వాళ్ళని చంపుకుందాం అని ఇంత పెద్ద ప్లాను వేశాడు. ఇక స్టార్టింగ్ లో జైంట్ వీల్ దగ్గరికి పిల్లోన్ని పిలిచినట్టు అనిపించింది కూడా జస్ట్ నాటకం మాత్రమే. అందులో తనది తప్పు లేదు, తన తల్లిదండ్రుల వల్లే అలా జరిగింది అని చెప్పేదానికోసం. ఇక ఇందులో మిగిలిపోయిన ఒక ట్విస్ట్, అసలు ఆ శవాల్ని ట్రక్ లో తీసుకొని కోళ్ల ఫారం దగ్గరకు వెళ్తున్న వ్యక్తి ఎవరు, ఎందుకు అలా చేస్తున్నాడు, ఈ విషయాలన్నీ పార్ట్ 2లో వస్తాయట. ఇక ఈ మూవీ మీనింగ్ నాకు అర్థమైన దాని ప్రకారం పుట్టుకతోనే ఎవరూ చెడ్డవారు కాదు అనే సామెతకి కొంచెం ఆపోజిట్ గా పుట్టుకతోనే అందరూ మంచివారు కాదు అనే సామెతను యాడ్ చేసినట్టు స్టీఫెన్ లాంటి సైకోలు పుట్టుకతోనే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఎంత ప్రేమ చూపించి మార్చాలని చూసినా వాళ్ళు మారరు అని ఈ విషయాన్ని డైరెక్టర్ చాలా బాగా చూపించాడు. సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుకు వచ్చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.